క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారని నేను మిమ్మల్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఈ యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మికమైన విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఛానల్లో ఉన్న ఈ వీడియోనే కాకుండా అనేక వీడియోలు చూసి ఆధ్యాత్మికంగా బలపడతారని కోరుకుంటూ ఉన్నాను. ఈ దినాన మన యొక్క అంశం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడం ద్వారా మనలో కలిగేటువంటి మార్పులు లేక మనకు కలిగేటువంటి లాభాలు, ఉపయోగాలు ఏంటి అనే విషయాలు నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మను గురించినటువంటి అపోహలు చాలా ఉన్నాయి. ఈ అపోహలన్నిటికీ కూడా ఈ వీడియో ఒక్కదానిలో పరిష్కారం కాదు, కానీ ఇక్కడి నుండి మొదలయ్యే సిరీస్లో పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చినప్పుడు జరిగే కార్యాలు ఒక్కొక్కటిగా వివరిస్తూ పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేసినప్పుడు మనం ఎలాగా ప్రభావితం అవుతామో, ఎలాగ నడుచుకుంటామో ఈ విషయాలన్నీ నేను మీకు తెలియజేస్తాను. తప్పకుండా ఈ వీడియోస్ అన్నీ చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. మొదటి నుండి చివరి వరకు ఈ వాక్య సందేశాన్ని విని ఆధ్యాత్మికంగా బలపడతారని ఆశిస్తూ ఉన్నాను. చాలామంది పరిశుద్ధాత్ముడు గురించి మీకు తెలుసా అంటే మాకు తెలుసు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, మాకు తెలీదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు పరిశుద్ధాత్ముడి యొక్క ఉపయోగం మనకు ఎంతగా ఉపయోగపడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? పరిశుద్ధాత్మని సహాయాన్ని మీరు ఎప్పుడైనా కోరుకున్నారా? పరిశుద్ధాత్మ సహాయం పొందుకొని మీరు ఏ విధంగా ఆధ్యాత్మికంగా వర్ధిల్లారో మీరు ఎప్పుడైనా గమనించారా? చాలామంది మీరు పరిశుద్ధాత్మను పొందారా అంటే పరిశుద్ధాత్మను పొందడం ఏంటండి, యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా అని చెప్పి ఒక సాక్ష్యాన్ని ఇస్తారు. మరి యేసు ప్రభువుని నమ్ముకునే ఉంటే మరి పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించారు అంటే ఆ ప్రశ్నించిన వారిని మీరేమనుకోవాలి, మీరేమనుకుంటారు? ఒకసారి ఆలోచించండి. చాలాసార్లు వెంటనే పరిశుద్ధాత్మ పొందుకున్నారా అని అడిగితే వారు స్పందించే విధానం ఎలాగుందంటే వీళ్ళు పెంతుకోసోళ్ళండి. ఎందుకంటే క్రైస్తవ్యం రకరకాల విభిన్నమైన బోధనలతో నిండిపోయింది. ఎవరికి నచ్చిన బోధని వాళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. వీరికి అన్య భాషలు నచ్చితే ఇవి హైలైట్ చేస్తారు, వీరికి నచ్చకపోతే వాళ్ళని అన్య భాషలు మాట్లాడే వాళ్ళని దెయ్యాలు అని సంబోధిస్తారు. ఈ రీతిగా ఎవరికి తోచిన విధంగా వారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే మీరు విశ్వాసులైన, సేవకులైన, క్రైస్తవులైన మీరందరూ కూడా గమనించాల్సిన విషయం, ఏ దైవజనుడు పరిశుద్ధాత్మ గురించి బోధించినా, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినా ఆ వచ్చిన భాగాలు మీరు తప్పకుండా పరిశీలన చేయాలి. వీరు చెప్తుంది వీరి సొంత ఉద్దేశాల లేక దేవుని ఆత్మను గురించిన సంగతుల అని మీరు తప్పకుండా వివేచించాలి. వివేచించకపోతే ఆత్మజ్ఞానం రాదు. కాబట్టి ఈ సమయంలో ముందుగానే నేను అవగాహన కోసం ఈ విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. పరిశుద్ధాత్ముడు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. ఆదిలో ఉన్న పరిశుద్ధాత్ముడు, అగాధ జలములపైన అల్లాడుతున్న పరిశుద్ధాత్ముడు, ఆనాటి కాలములో అనేక మంది భక్తులను అభిషేకించిన పరిశుద్ధాత్ముడు, అనేక భక్తుల నోట నుండి తన వాక్కును వెల్లడి చేసిన పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధనలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పూర్తిగా ఈ లోకంలోనే నిలిచి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య ఆధార ప్రకారం మనం తెలుసుకోవచ్చు. యేసు ప్రభు శిష్యులతో, ఆయనతో ఉన్న వారితో చెప్పిన విషయం ఏంటంటే, నేను తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్తున్నాను, కాబట్టి ఇక నుండి మీరు పరిశుద్ధాత్మ శక్తి కలిగి ముందుకు వెళ్ళాలి, అప్పటి వరకు వెళ్ళొద్దు అని యేసయ్య చెప్పారు. వారు అప్పటికి వాక్యం నేర్చుకున్నారు, అద్భుతాలు చేయడం నేర్చుకున్నారు, స్వస్థతల కార్యాలు చేయడం నేర్చుకున్నారు. ఈ కార్యాలన్నీ వాళ్ళు చేస్తూ వచ్చారు. అయినా యేసయ్య చెప్పిన మాట, తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపిస్తాను, నేను మీ మీదకు వచ్చే వరకు, మీరు పొందుకునే వరకు మీరు యెరూషలేములోనే నిలిచి ఉండండి. చాలాసార్లు మన ప్రయాణాలు ఎలాగుంటాయంటే చాలా తొందరపడిపోతాం. మేము తెలుసుకున్నాం కదా, వెంటనే ఏదో చేసేయాలి దేవుని కొరకు, ఏదో గబగబా త్వరగా చేసేయాలని. ఇది ఏమాత్రం మంచి విషయం కాదు. ప్రభువారి విషయంలో
దేవుని యొక్క వాక్య విషయంలో తొందరపాటు పనికిరాదు. చాలా జాగ్రత్తగా ఆలోచనతో వివేచనతో దేవుని వాక్యాన్ని పరిశీలన చేసి ఆ వాక్యానుసారంగా ముందుకు వెళ్ళాలి. తెలుసుకున్నాను కాబట్టి వెంటనే వెళ్ళిపోతాను, తెలుసుకున్నాను కాబట్టి వెంటనే చేసేస్తాను అని ఎప్పుడు మీరు అనుకోకండి. కొన్ని కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు, అప్పుడు చేయండి. కొన్ని కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆటంకపరుస్తాడు, ఆగిపోండి, పర్వాలేదు. కానీ ఆవేశంతో ఉద్రేకంతో ఏదో నేను ప్రభువుని తెలుసుకున్నానన్న ఒక ఉద్యమంతో మీరు ముందుకు వెళ్తే ఆ పరిచర్యల వలన చాలా నష్టం కలుగుతుంది, అవమానం కలుగుతుంది. కాబట్టి ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి ఆలోచించాలి. శిష్యులకు యేసే చెప్పిన మాట, మీరు పైనుండి శక్తి పొందుకునే వరకు యెరూషలేములోనే నిలిచి ఉండండి. ఎందుకు నిలిచి ఉండమన్నాడు? నేనున్నాను కదా, నేను మీకు నేర్పించాను కదా. ఆయన ఆరోహణుడై వెళ్ళేటప్పుడు చెప్పిన సంగతి ఏంటో తెలుసా? నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో బోధించానో వాటన్నిటినీ నా ప్రజలకు తెలియచేయండి, వారినందరినీ శిష్యులుగా చేయండి అని చెప్పాడు ఆయన. అలాగా చెప్పిన ప్రభు మరి ఎందుకు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోమని ఆజ్ఞాపించాడు? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టమని తెలియజేశారు. పరిశుద్ధాత్మను పొందుకోవాలని వారిని ప్రేరేపించాడు. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా గమనించారా? వాక్యం చదువుతున్నప్పుడైనా ఒక్కసారన్నా అక్కడ నిలిచి ఆలోచించారా? మనము యేసుప్రభు వారితో లేము, యేసుప్రభు వారితో మనం నడవలేదు, ఆయన్ని హస్తాలతో మనం ముట్టుకోలేదు. కానీ అపోస్తలులు ఆయన తాకారు, ఆయన ముట్టుకున్నారు, ఆయనతో ఉన్నారు, ఆయనతో నడిచారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో 3.5 సంవత్సరాలు యాత్ర చేశారు. మరి అంత అనుభవం ఉన్న వారు ఎందుకు నిలబడవలసి వచ్చింది? ఎందుకు ముందుకు వెళ్ళకూడదు? చాలాసార్లు దేవుడు మళ్ళీ సేవకు పిలిచాడండి అని ఉద్రేకంతోనో లేకపోతే ఆవేశంతోనో ముందుగా వచ్చేస్తారు. ఆ తరువాత ఆ సేవలో వాళ్ళు నిలబడనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఎందుకు? ప్రతి దానికి ఒక కారణం అనేటువంటిది ఉంటుంది. మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం, ఎందుకు పైనుండి శక్తి పొందుకునే వరకు యెరూషలేములోనే నిలిచి ఉండండి అని యేసు చెప్పాడు. ఈ విషయం మనకు అర్థమైతే పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత ఎంతో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. చాలాసార్లు మనం అర్థం చేసుకోం, అపార్థం చేసుకోవడం ఎక్కువ, అర్థం చేసుకోవడం తక్కువ. పరిశుద్ధాత్మ అనగానే ఒక దైవజనుడు అంటాడు, వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నారండి, వాళ్ళు పెంతెకొస్తోళ్ళు అంటారు. ఒకవేళ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడట్లేదంటే వారు ఫెలోషిప్ వాళ్ళు అండి, పరిశుద్ధాత్మ నమ్మరు, వారు పరిశుద్ధాత్మను విశ్వసించరు అని చెప్తారు. ఈ రీతిగా దైవజనుల నోట నుండే 2 రకాలుగా వస్తే విశ్వాసులు కూడా 2 భాగాలు అయిపోతారు. కానీ వాక్యము 2 భాగాలు చేయదు. ఒకే ఉపదేశం, ఒకే వాక్యం, ఒకే నడవడిక, ఒకే ఆత్మ ప్రేరేపణ కలిగిస్తుంది. కాబట్టి మనం గమనించాలి, ఈ యేసుప్రభు వారితో ఉన్న ఆ 12 మంది శిష్యులే కాకుండా మిగతా వారు కూడా ఈ వాక్య సందేశాన్ని విన్నారు. ఆయన చెప్పిన సంగతులు విని వారు కూడా యెరూషలేములో కనిపెట్టడం మొదలుపెట్టారు. ఎందుకు కనిపెడుతూ ఉన్నారు? తండ్రి వాగ్దానం చేసింది పొందుకోవడానికి, అనగా ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడానికి వారు వేచి ఉన్నారు. యేసుప్రభు వారితో ఉన్నారు కదా, ఇంకేంటి? మా బలం యేసే అంటాం. ఒక్కొక్కసారి మేము రక్షించబడిపోయామండి అని అంటాం. రక్షించబడిపోయాం, ఓకే, ఇంకా మనకి ఏం పని లేదా? రక్షించబడిపోయాం కాబట్టి ఇక మన పనులు మనం చేసుకుంటా, మన కార్యక్రమాలు మనం చేసుకుంటా అలాగే వెళ్ళిపోవడానికైనా మనం రక్షించబడింది కాదు. తండ్రి యొక్క చిత్తం చేయడానికి, యేసుక్రీస్తు ప్రభువు యొక్క దర్శనం నెరవేర్చడానికి పరిశుద్ధాత్ముడితో కలిసి మనం ప్రయాణించవలసి ఉంది. ఈ సత్యాన్ని మీరు గుర్తెరుగుతున్నారా? ఈ సత్యాన్ని మీరు గమనిస్తూ ఉన్నారా? కేవలం ఏదో తాత్కాలికంగా పెంతెకొస్తోళ్ళు అంటున్నారు, కానీ ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆత్మలో జరిగే కార్యాలు, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిచే అనుభవాలు, ఆ పరిశుద్ధాత్మ ద్వారా వెలువరిచే జ్ఞానం, ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రవహించేటువంటి జీవజల నదులు అనుభవించిన వారికి తెలుస్తాయి. కొందరు విమర్శ చేస్తున్నారు కొందరు నిలబెట్టి ఇదిగో వీళ్ళు దేవుని ఆత్మతో నింపబడ్డారంట, ఎగురుతున్నారు, గంతులేస్తున్నారని. అవన్నీ కొన్ని అనుభవాలు. వాటిని వివేచించగలిగినటువంటి వాడు మాత్రమే గ్రహించగలుగుతారు. ఏదో తాత్కాలికంగా ఉండేటువంటి అనుభవం కాదు ఇది. పరిశుద్ధాత్మ శక్తి అనుభవం కడ వరకు నడిపించేటువంటి
అనుభవమైంది. అయితే నేను ఈ ఉపయోగాలు, లాభాలు చెప్పడానికి ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి వారు ఎందుకు వేచి ఉన్నారు? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎన్ని దినాలు వేచి ఉన్నారో తెలుసా? 10 రోజులు వేచి ఉన్నారండి. 10 రోజులు. పెంతుకొస్తు అనే పండుగ దినం వచ్చే వరకు వారు మేడగదిపైనే కేవలం ఒకే ఒక ఉద్దేశంతో, ఒకే ఒక మనసుతో, ఒకే ఒక ఆలోచనతో, ఒకే ఒక అనుభవం కోసం వారు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏంటి ఆలోచన, ఏంటి అనుభవం అంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం అపోస్తలులకు అవసరమైతే, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడం ఆనాటి ఉన్నటువంటి విశ్వాసులకు లేక క్రీస్తును వెంబడించిన వారికి అవసరమైతే నేటి కాలంలో మనకు అవసరం లేదా? పరిశుద్ధాత్మ సహాయం లేకపోవడం మూలానే ఈరోజు చాలామంది దేవుని యొక్క పిల్లలు అనబడిన వాళ్ళు ఇంకను అజ్ఞానంలో ఉన్నారు. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు. ప్రభు యొక్క దర్శనాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితిలో లేరు. ఇది వాస్తవం, మీరు గమనించాలి. పరిశుద్ధాత్మ శక్తి యొక్క ఉపయోగం మీకు తెలిస్తే మీరు ఎప్పటికీ ఆ సహవాసాన్ని విడిచిపెట్టలేరు. ఆ సహవాసంలో మీరు ముందుకు కొనసాగలుగుతారు. గమనించండి, వారు 10 దినాలు పరిశుద్ధాత్మ కోసం వేచి ఉండగా పరలోకము నుండి ఆకాశము తెరవబడి దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి వచ్చినట్లుగా దైవ గ్రంథములో మనం చదువుతాం. మనము పరిశుద్ధాత్మ గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు క్రొత్త నిబంధనలో మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ఎవరో? ఇద్దరున్నారు. వారి గురించి మీకు తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. అయితే వారిద్దరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఆ తరువాత ఆది అపోస్తలులతో ప్రారంభమైంది ఈ పరిశుద్ధాత్ముని యొక్క చర్యలు. పరిశుద్ధాత్ముడు మొదటిగా వచ్చినప్పుడు వారు కూర్చుని నీళ్ళంతా కూడా గొప్ప శబ్దంతో నిండిపోయింది. అక్కడ వారు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కడి మీద వాలగా వారందరూ తమకు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాటలాడసాగిరి. వీరు యేసుప్రభు వారితో సంబంధం కలిగిన వాళ్ళు, వీరు యేసుప్రభు వారి చేత రక్షించబడిన వాళ్ళు, వీరు శిలువ దర్శనం కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు యేసుతో నడిచినటువంటి వాళ్ళు, వీరు దేవుని యొక్క మార్గంలో దేవుని యొక్క ఆత్మ కొరకు కనిపడుతున్నటువంటి వాళ్ళు. వీరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, వీరిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు జరిగిన మొదటి కార్యం పాత నిబంధనలో దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు జరిగిన కార్యాలు వేరు. కానీ క్రొత్త నిబంధనలో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు జరిగిన కార్యాలు వేరు. ఆ కార్యాలలో చాలా అనుభవాలు ఉన్నాయి. అయితే మొట్టమొదటిగా ఆది అపోస్తలులు దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు వారు కలిగిన అనుభవాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. వారు తమకు వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడసాగిరి. భాషలు అనే మాట చాలా చోట్ల రాయబడి ఉన్నాయి. టంగ్స్ అని అంటాం భాషలు. కానీ అన్య భాషలు అనగా ఇవి దేవునితో మాట్లాడడానికి ప్రత్యేకించబడిన భాషలు. చాలామంది అంటారు వారు తెలిసిన భాషలే మాట్లాడారండి, అందుకే వారు ఇతరులు అర్థం చేసుకున్నారని. ఆ వాక్య భాగంలో సరిగ్గా మనం అర్థం చేసుకుంటే వారు మొదట మన భాషలతో దేవుని కార్యాలు వివరిస్తున్నారు అని అనుకున్నారు. తరువాత వారు వాళ్ళ పరిస్థితులు చూసి గమనించి వీళ్ళు మద్యంలో ఉన్నారు, మత్తులో ఉన్నారని ఏం మాట్లాడుతున్నారు, ఏం అర్థం కావట్లేదు, ఎటు తోచక యుండిరి అని రాయబడి ఉంది. కేవలం ఒక మాట తీసుకొని వాళ్ళకి అర్థం కాలేదు లేక అర్థమైంది, ఇవి అక్కడితో ఆగిపోయినాయి అనే అబద్ధాలని ప్రచారం చేయకూడదు. ప్రచారం చాలా విలువైంది. మనం సరిగ్గా ప్రచారం చేస్తే ఆత్మలు బలపడతాయి, దుష్ప్రచారం చేస్తే ఆత్మలు బలహీనపడతాయి. నేను పొందనటువంటి ఆత్మను గురించి నేను మాట్లాడలేను, నేను పొందని అభిషేకం గురించి నేను మీకు తెలియజెప్పలేను, నేను పొందని అనుభవాన్ని నేను మీకు చెప్పడం మూలాన ఉపయోగం లేదు. కానీ నేను అనుభవించిన దాన్ని, నేను పొందిన దాన్ని తప్పకుండా మీకు తెలియజేయాలి. ఎందుకు దేవుడు
పరిశుద్ధాత్ముడు ఈ విషయాలను దైవ గ్రంథంలో రాతపూర్వకంగా రాయించాడు. వారి కళ్ళకు కనబడింది, వారికి అనుగ్రహించబడింది, వారు మాట్లాడిన సంగతి, ఆ సందర్భంలో జరిగిన స్టోరీ అంతా కూడా ఎందుకు పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఈరోజు కూడా చాలామంది అనుకుంటున్నారు, కొందరేమో ఈ భాషలన్నీ మాకు తెలుసు అనుకుంటున్నారు, కొందరేమో ఏం తెలియట్లేదు, ఈ పెందుకోసాలు ఎట్టగా అరుస్తారు, వీళ్ళలాగా అన్ని భాషలు మాట్లాడతారు, ఏంటో పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడతారు అని అపార్థం చేసుకుంటారు. జనులు రకాలుగా ఉన్నారు, కానీ ఆత్మీయులైన వాళ్ళు తప్పకుండా గ్రహిస్తారు. ఎందుకంటే ఆత్మీయులు వాక్యానుసారంగా నడుస్తారు. వాక్యానుసారంగా నడిచేవాళ్ళు వాక్యంలో ఉన్న సత్యాలను గుర్తెరుగుతారు. వాక్యంలో ఉన్న సత్యాలను గుర్తెరిగిన వాళ్ళు ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతారు. కనుక గమనించాలి, వీరు మొదటగా దేవుని ఆత్మచేత నింపబడ్డారు. అంతకు మునుపు వీరికి ఆ అనుభవం లేదు. అంతకు మునుపు యేసయ్యతో ఉన్నప్పుడు వీరు అన్య భాషలు మాట్లాడలేదు. యేసయ్యతో ఉన్నప్పుడు వీరికి వాక్శక్తి అనుగ్రహించబడినట్లుగా లేదు. కానీ వాళ్ళు అద్భుతాలు చేశారు, వాళ్ళు సువార్తను చెప్పారు, యేసుప్రభు వారి గురించి తెలియజేశారు, అడ్మినిస్ట్రేషన్ తెలుసుకున్నారు. కానీ ఆ అడ్మినిస్ట్రేషన్ నడిపించడానికి పరిశుద్ధాత్ముడు వారికి అవసరమనే సంగతి యేసయ్య చెప్పినప్పుడు వారు తప్పకుండా ఆ పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ఆసక్తి కలిగి వేచి ఉన్నారు, పొందుకున్నారు. వారు పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించబడింది. అనుగ్రహించబడినప్పుడు వారు వారి జీవితంలో మొట్టమొదటిగా అన్య భాషలు మాట్లాడడం మొదలుపెట్టారు. అన్య భాషలు ఎవరు మాట్లాడతారండి అంటే దేవుని ఆత్మచేత నింపబడిన వాళ్ళు. ఎలాగ మాట్లాడతారు అంటే దేవుడు వారికి వాక్శక్తి అనగా మాట్లాడడానికి కావలసిన శక్తి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నాకు శక్తి ఉందంటారా? ఉంది. మీరు మాట్లాడతారు, మీకు శక్తి ఉంది. అప్పుడప్పుడు కొన్ని ఉపమానాలు దేవుని యొక్క సేవకులు మేము మాట్లాడుతూ ఉంటాం. కొందరు మందిరంలో ప్రార్థన చేయమన్నప్పుడు చాలా నెమ్మదిగా ప్రార్థన చేస్తారు. అదే పంపుల దగ్గర గొడవ అవుతున్నప్పుడు, పక్కింటోళ్ళతో గొడవ అవుతున్నప్పుడు గట్టిగా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడుతుంటే అవతల వాళ్ళు దడిచిపోయి, అవతల వాళ్ళు మాట్లాడలేక, అమ్మో ఇదేం గొంతురా బాబో, మీతో మాట్లాడలేం అంటారు. ఎందుకు అంటే వారి పవర్ అంతా అక్కడ ఉపయోగిస్తారు, మరి దేవుడి సన్నిధిలో ఉపయోగించారు. కానీ ఇక్కడ జరుగుతున్న కార్యం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలోనే దేవుని యొక్క శక్తి ఆ మనిషిని తాకినప్పుడు, ఆ మనిషి లోపలికి వెళ్ళినప్పుడు ఆ మనిషికి, ఆ వ్యక్తికి అనుగ్రహించేటువంటి అనుభవం ఏంటంటే వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. మాట్లాడేటువంటి శక్తి. అప్పుడు దాకా మాట్లాడినట్టుగా మాట్లాడరు. అప్పుడు దాకా ఉన్నట్టుంటుందా స్వరం? ఉండదు. అది నీకు సంబంధించి నువ్వు అనుకుంటే నేను మామూలుగా మాట్లాడుతున్నాను అనుకుంటావు. కానీ మీరు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మచేత నింపబడి వాక్శక్తి పొందుకుంటారో, వాక్శక్తి పొందుకున్నప్పుడు ఏం జరుగుతుంది? కేవలం అన్య భాషలు ఒక్కటే మాట్లాడతారా? చాలామంది గట్టిగా కర్రగడ్డగా చెప్పే మాట ఏంటంటే కేవలం అన్య భాషలే మాట్లాడతారండి అని. కాదు, అన్య భాషలు మాట్లాడడమే కాదు, ప్రభు కొరకు మీరు సాక్ష్యం ఇస్తారు, ప్రభు కొరకు సాక్ష్యం చెప్తారు, తర్వాత భాషలతో ప్రభుని స్తుతిస్తారు, భాషలతో ప్రభుని ఘనపరుస్తారు. ఇంకా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదంట, దేవునితో మాట్లాడుతున్నాడు. ఎంత శ్రేష్టమైన అనుభవమో తెలుసా? ఈ అనుభవంలోకి ప్రతి వ్యక్తి రావాలి. ఈ అనుభవంలో ప్రతి ఒక్కరూ నిలిచి ఉండాలి. ఈ అనుభవాన్ని గురించి ప్రకటిస్తే మీరు పెంతుకోస్తోళ్ళు అని ముద్రేస్తారు. నేను పెంతుకోసు కాదు, మీరు పెంతుకోసు కాదు, మనం పెంతుకోసు కాదు. మనం క్రీస్తు రక్తంలో కడగబడిన క్రీస్తు సంఘమై ఉన్నాం, క్రైస్తవులమై ఉన్నాం, క్రీస్తు పేరును ధరించుకున్న వాళ్ళమై ఉన్నాం. కాబట్టి శాఖలు ఉండొచ్చు, పెంతుకోసు అని, ఫెలోషిప్ అని, బ్రదర్ అని, లోదర్ అని, బాప్టిస్ట్ అని, ఇలా శాఖలు చాలా ఉండొచ్చు. శాఖల గురించి నేను మాట్లాడట్లా. కానీ మన కొరకు పరము నుండి దిగి వచ్చిన పరిశుద్ధాత్మను గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆత్మ ఓన్లీ పెంతుకోస్తోళ్ళ కోసం రాలా. ఆత్మ ఓన్లీ లేకపోతే హోలీ స్పిరిట్ అనే అనుభవం పెట్టుకున్న వాళ్ళ కోసం కాదు. దేవుని యొక్క వాగ్దానం అది. మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరిస్తాను. ఆయన కృమ్మరించినప్పుడు నీవు రిసీవ్ చేసుకోవాలి. నేను గత వీడియోలో పరిశుద్ధాత్ముడిని పొందుకోవాలంటే ఎలాగా, ఏం చేస్తే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తాడు, ఏం చేయాలనే ఒక 5 అద్భుతమైన సందేశాలు, 5 వాక్య భాగాలు మీకు పొందుపరిచి వీడియో చేశాను. తప్పకుండా
ఆ వీడియోని మీరు చూడండి. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ అనుభవంలో అది మీకు చాలా సహాయపడుతుంది. ఇప్పుడు మనం గమనించాలి, పరిశుద్ధాత్ముడు కేవలం ఒక జాతి కోసమా? కాదు, మనుషులందరి కోసం. అయితే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వాక్శక్తినిస్తాడు. నెంబర్ 1, ఈ వీడియోలో నేను ఈ ఒక్క విషయాన్ని మీ ముందు క్లారిటీగా ఉంచుతాను. తర్వాత మరొక వీడియోలో పరిశుద్ధాత్ముడి యొక్క అనుభవంలో జరిగే 2వ కార్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏమి అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్ముడు అంటే? వాక్శక్తినిస్తాడు. వాక్శక్తి కావాలి. ప్రభుతో మాట్లాడడానికి మనకు వాక్శక్తి కావాలి. అన్య భాషలు అనేవి ఈ భూ సంబంధమైనవి కావు. అన్య భాషలు అనేవి దేవునితో మాట్లాడడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి భాష ఉంది. మీరు అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఓ గ్రహింపు మీలోకి వచ్చిందా? పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు, మనం అన్య భాషలు మాట్లాడుతున్నాం, ఈ భాషలతో మాట్లాడే అనుభవం ఏంటని ఆలోచించారా? ఆలోచించాలి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ లోపల స్పందన వేరుగా ఉంటుంది. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలిస్తే మీరు మాట్లాడకుండా ఉండలేరు. చాలామంది కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఉన్న విషయాలు చూపి భాషలు అవిశ్వాసులకే కానీ విశ్వాసులకు కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసులుగా ఒకవేళ విశ్వాసులు కాకపోతే పౌలు గారు అంటాడు, నేను మీ అందరికంటే ఎక్కువగా భాషలు మాట్లాడుచున్నాను అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? పౌలు గారు ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడా? అదే పౌలు గారు చెప్పాడు, భాషలతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునితో మాట్లాడడానికి క్రొత్త నిబంధనలో శ్రేష్టమైన అనుభవం భాషలతో మాట్లాడడమే. ఎవరు భాషలతో మాట్లాడతారు అంటే, ఎవరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి వాక్శక్తి కలిగి ఉంటారో వారు భాషలతో మాట్లాడతారు. భాషలు ఎక్కడ మాట్లాడాలి? సంఘములో ఒకవేళ అందరు కలిసి భాషలు మాట్లాడుతున్నారు అనుకోండి, ఒక అవిశ్వాసి వస్తే అవిశ్వాసికి అర్థం కాదు. భాషలు వ్యక్తిగతమైనవి. భాషలు మీ ఆత్మకు బలాన్ని సమకూర్చేటువంటివి. కాబట్టి మీరు వ్యక్తిగతంగా దేవుడితో మాట్లాడుకోవడానికి ఈ అన్య భాషలు పనిచేస్తాయి అని నేను మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు ఒకవేళ సంఘంలో నిలబడి గట్టిగా అన్య భాషలు చాలా గట్టిగా మాట్లాడినంత మాత్రాన సంఘమంతటికి క్షేమం కలుగుతుంది అనేటువంటిది అబద్ధం. సంఘానికి క్షేమం కలగదు. కాకపోతే సంఘంలో ఉన్న కొంతమంది ఆలోచన చేస్తారు, అదే కొత్తగా వచ్చిన వ్యక్తి గబాలను వస్తే ఆ వ్యక్తి అపార్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే సాతానుడు ఏదైనా చేయగలడు కదా. అయితే భాషలు ఉన్నాయి అనే సంగతి తెలియచేయాలి. కాబట్టి పౌలు గారు అన్నాడు, సమస్తమును మర్యాదగా క్రమముగా జరగనియండి. భాషలు మాట్లాడుతున్నారా? సంఘములో మాట్లాడే వాళ్ళని ఆటంకం చేయొద్దు, కానీ ఆ అనుభవంలో జాగ్రత్త వహించాలి. కేవలం ఈ అనుభవం ఉంటుందని గుర్తు చేయడానికి అక్కడ మాట్లాడొచ్చు, లేదా మీరు దేవునితో మాట్లాడచ్చు, నో ప్రాబ్లం. ఒకవేళ సేవకుడు అవకాశం ఇచ్చి ఈ సమయంలో మీరు అన్ని భాషలతో ప్రభువుని స్తుతించండి, మాట్లాడండి అని అన్నప్పుడు తప్పకుండా మాట్లాడచ్చు. అది సేవకుని యొక్క నడిపింపుని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో నేను ఇలాగే ఉండాలి అని నేను చెప్పకూడదు. అది దేవుని యొక్క ఆత్మ కలిగిన సేవకులు ఆ సమయంలో వారు స్పందించి మాట్లాడండి అన్ని భాషలతో అన్నప్పుడు దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళని చూసిన మరి కొంతమంది ఎవరైతే తమకు వాక్శక్తి ఇంకా అనుగ్రహించబడలేదో, పరిశుద్ధాత్మ చర్య తమలో ప్రారంభం కాలేదో వారు కూడా ఆసక్తి కలిగి అన్ని భాషలను మాట్లాడగలుగుతారు. దేవునితో మాట్లాడే ఈ గొప్ప అనుభవాన్ని ఎందుకు ప్రోత్సహించట్లేదు? చాలామంది ప్రోత్సహించట్లేదు. చాలామంది ఈ విషయం గురించి మాట్లాడరు. మాట్లాడితే ఒకవేళ యూట్యూబ్లో చెప్తే ఏమైనా కామెంట్ చేస్తారేమో, లేకపోతే ఇక చూడకుండా మానేస్తారేమో, పెంతుకోసాలు అనుకుంటారేమో అని భయపడిపోతూ ఉన్నారు. అసలు ఒక మనిషికి, ఆత్మ సంబంధమైన వ్యక్తికి, యేసుక్రీస్తు ప్రభువు అని తెలుసుకొని బాప్టిజం పొందిన వ్యక్తికి పరిశుద్ధాత్మ యొక్క అవసరత ఎంత ఉందో ఈనాటి దైవ బోధకులు ఎంతమంది తెలియజేస్తూ ఉన్నారు.
పరిశుద్ధాత్మని యొక్క అవసరత ఎంత విశేషమైందో లోతుగా ఎంతమంది ధ్యానించగలుగుతున్నారు? మొదటి అనుభవం అది. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మీరు చాలా వాక్యాలు వింటున్నారు, చాలామందికి లైకులు కొట్టేస్తున్నారు, బాగా చెప్పారండి అని అంటూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారిని మీరు ఎలా పసిగడుతున్నారు? ఆత్మ లేని వారికి చాలా విషయాలు తెలుస్తున్నాయా? చదువుతూ ఉంటే చాలా విషయాలు తెలుస్తాయండి. ఒక టీచర్ గారిని, సైన్స్ టీచర్ గారిని అడిగాను, సార్ మీరు ఎంత బాగా చెప్తున్నారు ఏంటి సార్ అంటే, అవరే అదంతా మేము నేర్చుకున్నాం కాబట్టే చెప్పి మాకు అనుభవం వచ్చి కళ్ళు మూసుకొని అని చెప్పేస్తాం పాఠాలు అని అన్నాడు. కానీ దైవ గ్రంథం అలా కాదు. ప్రభు పాదాల దగ్గర కూర్చొని పరిశుద్ధాత్మ శక్తి అభిషేకంతో, పరిశుద్ధాత్మని సహాయంతో వాక్యంలో ఉన్న ప్రత్యక్షతలు ధ్యానించి అనుభవించి మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ప్రియ దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి, మీ అనుభవం ఎలాగుంది? ఏమండి, భాషలు అప్పుడే ఆగిపోయినాయి, లేవు భాషలో, అప్పుడే ఆగిపోయినాయి, ఆ మొదటి శతాబ్ద కాలంలోనే అయిపోయినాయి, ఇప్పుడు లేవు అని అంటారు చాలామంది. నిజమా? ఆగిపోయినాయి మరి మాట్లాడే వాళ్ళందరూ అని అన్నాము అనుకోండి, వెంటనే ఏమంటారు తెలుసా? వాళ్ళు దెయ్యాలు. వెంటనే ముద్రేసేస్తారండి, వెంటనే వాళ్ళు దెయ్యం పట్టిన వాళ్ళు అండి అంటారు. కానీ కొంచెం వాక్య జ్ఞానం తెలిసిన వాళ్ళు, వాళ్ళకి ఆత్మ లేకపోయినా వాక్య జ్ఞానాన్ని తమ జ్ఞానంతో అర్థం చేసుకున్న వాళ్ళు మాట్లాడారు కదా, ఎక్కడ ఆగిపోయినట్లేదు కదా. కొంతమంది ఏం చెప్తారంటే, భాషలైన్ను నిలిచిపోయే టైం వచ్చినప్పుడు నిలిచిపోతాయి. అప్పుడు దాకా కొనసాగుతేనే కదా అర్థం. నిలిచిపోయినాయా? అపోస్తులతో ఆగిపోయినాయా? క్రొత్త నిబంధన సంఘంతో, అప్పుడు ప్రారంభమైన సంఘాలతో ముగించబడిపోయినాయా? ఒక విషయం పదే పరిశుద్ధాత్ముడు చెప్పడు. దైవ గ్రంథములో క్లుప్తపరచబడిన ప్రతి విషయాలు కూడా చాలా శ్రేష్టమైనవి. అవన్నీ కూడా ఒక అనుభవాలు. ఆ అనుభవాలు మన జీవితాలకు రావాలి, ఆ అనుభవం మన గుండెల్లోకి రావాలి, ఆ అనుభవం మన ఆధ్యాత్మిక స్థితిలో ఉండాలి. కనుక గమనించండి, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడినప్పుడు ఆది అపోస్తల జీవితాల్లో జరిగిన కార్యం, వారికి వాక్శక్తి అనుగ్రహించబడింది. ఈ వాక్శక్తి ద్వారా వారు అన్య భాషలు మాట్లాడారు. భాషలతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు, భాషలతో మాట్లాడుతున్నవాడు దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక వాడు తనకు తానుగా క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు. అబ్బా, ఎంత అద్భుతమోనండి! ఒక పరిశుద్ధాత్మ శక్తి ద్వారా భాషలతో మాట్లాడే అనుభవం వస్తే ఆ అనుభవంలో నుండి ఏమవుతుందో తెలుసా? నాకు క్షేమాభివృద్ధి అంట, నా ఆత్మకు క్షేమాభివృద్ధి, నా జీవితానికి క్షేమాభివృద్ధి. నేను భయపడను, ఎవరన్నా చంపుతారన్నా భయపడను, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నా చంపేస్తానన్నా భయపడను. ఎందుకో తెలుసా? నాకు క్షేమం ఇచ్చేవాడు దేవుడు. మనం చాలా వాక్యాలు చూసి చాలా సంతోషపడతాం, కానీ దేవుని యొక్క ఆత్మ మన లోపల ఉన్నప్పుడు మన ఆత్మకు క్షేమం కలుగుతుంది. మన ఆత్మను సాతానుడు పాడు చేయలేడు. మన శరీరాన్ని వాడు పాడు చేస్తాడేమో, మన శరీరం మీద రోగాలు పెడతాడేమో, మన శరీరాన్ని కృంగదీస్తాడేమో, కానీ మన ఆత్మను వాడు ఏమీ చేయలేడు. కారణం, మనము దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాం, వాక్శక్తి మనకు అనుగ్రహించబడింది. కాబట్టి వాక్శక్తి ద్వారా అన్ని భాషలు. మరొక చోట రాయబడి ఉంది, వారు భాషలతో దేవుణ్ణి ఘనపరచుచుండగా. ఏ భాషలవి? హిందీ, ఇంగ్లీష్, తమిళ అన్ని కలిపితే అన్ని భాషలు అందాం. కానీ ఇవి అన్య భాషలు, అనగా దేవునితో మాట్లాడేటువంటి భాషలై ఉన్నాయి. వీరు భాషలతో ఏం చేస్తున్నారంట? దేవుని ఘనపరుస్తూ ఉన్నారు. భాషలతో మాట్లాడేవాడికి తెలుసండి, ఆ అనుభవం వాళ్ళకే తెలుసు. మీరు ఒకవేళ ఈ అనుభవాన్ని కలిగి ఉంటే ఆమేన్ అని టైప్ చేయండి. దేవుడు ఇంకా మిమ్మల్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలపరచునుగాక. ఆమేన్. ప్రియ సహోదరులారా, ఆ భాషలతో కేవలం ప్రభుని కనపరచడమే కాదు, వాక్శక్తి దేవుడు ఇచ్చాడు కదా, ఆ వాక్శక్తితో కేవలం కనపరచడమే కాదు, ఈ వాక్శక్తి ద్వారా ప్రవచనాలు మాట్లాడడం. ఎలాగా? దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రవచనాలు మాట్లాడడం, ఆ వాక్శక్తి ద్వారా స్వార్థను ప్రకటించడం. ఇవన్నీ గొప్ప అనుభవాలై ఉన్నాయి. ఇవన్నీ మీకు వాక్శక్తి అనుగ్రహించబడినప్పుడు జరిగేటువంటి కార్యాలు. ఈరోజు ఈ వీడియోలో
పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అనుగ్రహించబడే కార్యాల్లో మొదటి కార్యం నేను మీకు తెలియజేశాను. మొదటి కార్యం వాక్శక్తి అనుగ్రహించబడుతుంది. బాగా నోట్ చేసుకోండి. ఏమనుగ్రహించబడుతుంది? వాక్శక్తి అనుగ్రహించబడుతుంది. ఈ వాక్శక్తి అనగా మీ గొంతును పరిశుద్ధాత్ముడు ముడతాడు. యెషయా పెదవులు కాల్చాడంట ఆ దినాల్లో, కానీ ఈరోజు నీ స్వరాన్ని ఆయన ముడతాడు. ఎప్పుడైతే ఆయన నీ స్వరాన్ని ముడతాడో నీ నోట్లో నుండి దేవుని యొక్క శక్తి ప్రారంభమవుతుంది. మీరు విశ్వాసం ద్వారా పలుకుతూ ఉంటే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. నమ్ముతున్నారా? నమ్మండి, విశ్వసించండి, దేవుని ఆత్మచేత నింపబడండి. ఇది కడవరి కాలం. విభిన్నమైన బోధలు వచ్చినాయి. మార్కెట్లో రకరకాల బోధలు వచ్చేసినాయి, రకరకాల సిద్ధాంతాలు వచ్చేసినాయి. వీటన్నిటిని గ్రహించాలి అంటే, వీటన్నిటిలో శ్రేష్టమైన మీరు పసిగట్టాలి అంటే ఒకే ఒక మార్గం. మీరు వాక్యాన్ని చదువుతున్నారు, మంచిదే, కానీ పరిశుద్ధాత్మతో నింపబడి వాక్శక్తిని పొందుకొని మీరు ముందుకు కొనసాగండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీకు వాక్శక్తినిచ్చి మీ ద్వారా మాట్లాడిస్తూ ఉంటాడు. కనుక ఈ వీడియోలో ఒక్క విషయం నేను మీకు చెప్పాను. మరొక వీడియోలో అసలు ఇంకా పరిశుద్ధాత్మ అనుభవంలో ఉండే లోతైన సత్యాలు మనం ధ్యానం చేద్దాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి అనుకుంటున్నారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం మీ హృదయంలో ఫలింపచేయాలని ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు నాయనా. ఈ వాక్య సందేశం ద్వారా బిడ్డల యొక్క జీవితాల్లో ఓ నూతనమైన కార్యం జరుగునుగాక. ఇంతవరకు ఎందరైతే వాక్శక్తి లేక ఉన్నారో వారందరికీ వాక్శక్తి అనుగ్రహించబడునుగాక. నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆనాడు ఆది అపోస్తులు నింపబడిన వాక్శక్తి ప్రతి ఒక్కరిని తాకునుగాక. వారు తాము వాక్శక్తి కలిగిన వాళ్ళే విశ్వాసంతో ప్రార్థించినప్పుడు, విశ్వాసముతో ఆజ్ఞాపించినప్పుడు మీ కార్యములు జరిగించండి తండ్రి. వందనాలు. ప్రతి ఒక్కరికి మీ ఆత్మశక్తి అనుగ్రహించబడునుగాక. శిష్యులకే కాదు నాయన, నేటి కడవరి దినాల్లో ప్రతి ఒక్కరికి వాక్శక్తి అనుగ్రహించను నాయన. ప్రతి ఒక్కరూ వాక్శక్తి పొందుకొందురుగాక. యేసు నామములో ప్రతి ఒక్కరూ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడుదురుగాక. ఈ సందేశం అంతా హృదయంలో భద్రపరచండి. నీ ఆత్మ ద్వారా బలమైన కార్యములు జరిగించండి. మీ కృపకు అప్పగించుచున్నాం. మీ శక్తిని పరిపూర్ణం చేయండి. మీరే బలపరిచి నడిపిస్తున్నందుకు స్తుతులు, వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరులారా, ఇంకా మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేడే జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు తప్పకుండా చూసిన తర్వాత అలాగే వెళ్ళకపోకుండా లైక్ చేయటం, షేర్ చేయటం, అలాగే కామెంట్లో మీ అనుభవాలు తెలియజేయటం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.